హర్యానాలో, అది గవర్నమెంట్ హెల్త్ సెక్టార్లో జాబ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ సమాచారం మీకోసమే. ఎక్స్ సర్వీస్మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ అంటే ఈసీహెచ్ఎస్ అంబాలాలో ఏకంగా 63 కొత్త ఉద్యోగాలను ప్రకటించింది. అస్సలు ఆలస్యం చేయకుండా ఈ సూపర్ ఆపర్చునిటీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. ఎస్, మీరు స్క్రీన్ మీద చూస్తున్న నంబర్ కరెక్టే. 1 కాదు, 2 కాదు, ఏకంగా 63 ఉద్యోగాలు. మెడికల్, పారామెడికల్ ఫీల్డ్స్లో కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒకేసారి ఇన్ని వేకెన్సీస్ రావడం చాలా అరుదు కదా. సరే, ఇంతకీ ఈ జాబ్స్ అన్నీ ఎక్కడా అనుకుంటున్నారా? హర్యానాలోని అంబాలా క్యాంటాన్మెంట్లో. ఇది చాలా ఇంపార్టెంట్ లొకేషన్. ఇక్కడ జాబ్ చేయడమంటే గవర్నమెంట్ సెక్టార్లో ఒక మంచి, గౌరవప్రదమైన ఎక్స్పీరియన్స్ సంపాదించుకున్నట్లే. ఓకే, మన మొదటి సెక్షన్ అంబాలాలో వచ్చిన ఈ కొత్త అవకాశం గురించి. అసలు ఈ జాబ్స్ ఇచ్చే ఈసీహెచ్ఎస్ అంటే ఏంటి? అంటే ఎక్స్ సర్వీస్మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, ఈసీహెచ్ఎస్ అంటే ఏదో ఒక గవర్నమెంట్ స్కీమ్ మాత్రమే కాదు. ఇది చాలా పెద్ద విషయం. మన దేశం కోసం పనిచేసిన మాజీ సైనికులకు, వాళ్ల కుటుంబ సభ్యులకు క్వాలిటీ మెడికల్ సర్వీసెస్ అందించే ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఇప్పుడు వీళ్ళు అంబాలా కంటోన్మెంట్లోని తమ సెంటర్లో ఈ వేకెన్సీలను ఫిల్ చేస్తున్నారు. అంటే ఆలోచించండి, ఇక్కడ జాబ్ అంటే కేవలం జీతం కోసం కాదు, దేశానికి సేవ చేసిన వాళ్లకు మనం సేవ చేసే ఒక గొప్ప అవకాశం కూడా. ఇక మన రెండో సెక్షన్, అందరూ వెయిట్ చేసే డీటెయిల్స్. ఏ పోస్టులున్నాయి, మరి శాలరీ ఎంతిస్తారు, ఆ విషయాలు చూసేద్దాం. ఇక్కడ చూడండి, కేవలం డాక్టర్లకే కాదు, చాలా రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్లకు అవకాశాలున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎంబీబీఎస్ వాళ్లకు మెడికల్ ఆఫీసర్, బీడీఎస్ వాళ్లకు డెంటల్ ఆఫీసర్ పోస్టులున్నాయి. అంతేకాదు, ఫార్మసిస్టులు, నర్సింగ్ అటెండెంట్లు, చివరికి 12వ తరగతి పాసైన వాళ్లక్కూడా ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్ ఉన్నాయి. అంటే ఇది చాలా పెద్ద రిక్రూట్మెంట్ అన్నమాట. ఓకే, జాబ్స్ అయితే బాగున్నాయి. మరి అందరికీ వచ్చే మెయిన్ క్వశ్చన్, జీతం సంగతేంటి? ఈ పోస్టులకు పే స్కేల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. శాలరీ విషయానికి వస్తే చాలా బావుంది. మీరు సెలెక్ట్ చేసుకునే పోస్టును బట్టి, మీ ఎక్స్పీరియన్స్ను బట్టి నెలకి 21,600 రూపాయల నుంచి ఏకంగా 95,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. అంటే మెడికల్ ఆఫీసర్ లాంటి సీనియర్ రూల్స్కు హయ్యెస్ట్ శాలరీ ఉంటుంది. అలాని సపోర్టింగ్ స్టాఫ్కే తక్కువేం కాదు, వాళ్లకు కూడా స్టార్టింగ్ శాలరీ చాలా గౌరవంగా ఉంది. రైట్, నెక్స్ట్ సెక్షన్, అర్హతా అవసరాలు. అసలు ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం. ఏజ్ లిమిట్ చాలా క్లియర్గా ఇచ్చారు. మినిమం 18 ఏళ్లుండాలి, మ్యాక్సిమం 45 ఏళ్లలోపుండాలి. ఈ ఏజ్ గ్యాప్ చాలా పెద్దది కాబట్టి ఫ్రెషర్స్తో పాటు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లకి కూడా ఈక్వల్ ఛాన్స్ ఉంది. ఇక్కడ ఒక సూపర్ విషయం ఉంది, గమనించారా? సెలెక్షన్ ప్రాసెస్లో ఎలాంటి రాత పరీక్ష లేదు, ఓన్లీ ఇంటర్వ్యూ. జస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగానే జాబ్ ఇస్తారు. అంతేనా? అప్లికేషన్ ఫీజు కూడా అస్సలు లేదు, ₹1 కూడా కట్టక్కర్లేదు. ఇది చాలామంది అభ్యర్థులకు పెద్ద రిలీఫ్ కదా. సరే, ఇక మన 4వ సెక్షన్, అప్లికేషన్ ప్రాసెస్. అర్హతలన్నీ ఉన్నాయననుకుంటే మరి అప్లై చేయడమెలా? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, అప్లికేషన్ మొత్తం ఆఫ్లైన్లోనే, అంటే పోస్ట్ ద్వారా పంపాలి. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి నోటిఫికేషన్, అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ జాగ్రత్తగా చదివి కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి. ఫైనల్గా నీట్గా ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ను వాళ్లు చెప్పిన అడ్రస్కి పంపించాలి. అంతే. ఇక లాస్ట్ సెక్షన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన తేదీలు. అన్నిటికన్నా ముఖ్యంగా లాస్ట్ డేట్ ఎప్పుడో తెలుసుకోవాలి కదా, అస్సలు మిస్ అవ్వకండి. డేట్స్ చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అప్లికేషన్స్ ఆల్రెడీ డిసెంబర్ 20న స్టార్ట్ అయ్యాయి. క్లోజింగ్ డేట్ January 3. అంటే మన చేతిలో ఉన్నది జస్ట్ 2 వారాల టైం. అస్సలు లేట్ చేయడానికే లేదు. మళ్ళీ చెప్తున్నా, లాస్ట్ డేట్ January 3. ఒక్కరోజు లేట్ అయినా సరే మీరు అప్లికేషన్ తీసుకోరు. సో ఇప్పుడే మీ క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. ఇది నేను చెప్తున్నది కాదు, అఫీషియల్ నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి, ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ను లాస్ట్ డేట్ కన్నా ముందే పంపించండి అని. అంటే
లేట్ చేస్తే ఛాన్స్ మిస్ అయినట్టే అని వాళ్లే స్ట్రాంగ్గా చెప్తున్నారు. మరి మీ అప్లికేషన్ పంపించాల్సిన అడ్రస్ CGSR జగాధరి రోడ్, అంబాలా కంటోన్మెంట్, హర్యానా. పిన్కోడ్ 133001. కవర్ మీద అడ్రస్ రాసేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి, తప్పులు లేకుండా. సో ఈ కొత్త సంవత్సరంలో కెరియర్ను ఒక కొత్త టర్న్ తీసుకోవడానికి ఇది ఒక పర్ఫెక్ట్ అవకాశం కాదా? ఆలోచించండి. ఒక స్టేబుల్ గవర్నమెంట్ జాబ్, మంచి శాలరీ, అన్నిటికంటే ముఖ్యంగా దేశానికి సేవ చేసిన వాళ్లకి తిరిగి సేవ చేసే అవకాశం. ఈ 3 ఒకే చోట దొరుకుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ గోల్డెన్ ఛాన్స్ను అందుకోవడానికి మీరు రెడీయేనా?